సందు దొరికితే చాలు అభి మీద నోళ్ళేసుకొని పడిపోతారు. చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, చెప్పకుండా ఏం చేస్తున్నావు అని మళ్ళీ అబ్బి ఇబ్బంది పడే విధంగా ప్రశ్నలతో కుళ్ళబొడుస్తారు. అది కూడా నిజమేరా. నాన్నా, అభి మంచిదే నాన్నా, కానీ వీళ్ళక్కూడా అలాంటి మాటలనే అవకాశం ఎందుకు ఇవ్వటం? వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పేసి వెళ్తే వీళ్ళు కూడా అలాంటి ప్రశ్నలు అడగరు కదా. అనవసరంగా అభి మీద నిందలు వెయ్యరు కదా. నువ్వు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందిరా. కానీ అభి వల్ల ఎప్పుడూ ఎవరికి ఏ చేటు జరగలేదు. దాని గురించి ఆలోచించాలి కానీ ఈ చిన్న చిన్న విషయాలన్నీ పట్టుకుని సాగదీయడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాన్నా, మనలా ప్రతిదీ సులువుగా తీసుకునే వాళ్ళకి అలాంటి విషయాలు పెద్ద విషయాల్లా కనిపించవు నాన్నా. కానీ ఇంట్లో ఆడవాళ్లకు మాత్రం అవే విషయాలు పెద్ద విషయాలు. అవే విషయాలు కొంప ముంచే విషయాలు. ప్రతి దాని గురించి అవసరానికి మించి ఆలోచిస్తారు. అవసరం లేకపోయినా దాన్నే సాగదీసి సమస్యలా మారుస్తారు. అదంతా ఈ మధ్య చాలా సర్వసాధారణం అయిపోయిందిరా. అందుకే చెప్తున్నాను నాన్న, మన వాళ్ల మనస్తత్వాలు మనం ఎలాగూ మార్చలేం. వాళ్ళు ఆలోచించే పద్ధతిని మార్చుకోమన్నా వాళ్ళు మార్చుకోరు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అభినే కాస్త సర్దుకుపోమనండి. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక మాట చెప్పేసి వెళ్ళమనండి. ఎందుకంటే అభి మీద ఇప్పటికే వీళ్ళందరూ ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఉన్నారు. ఎప్పుడూ తనని రాహుల్ని వేరు చేద్దామన్న ఆలోచనతోనే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాల్లో అభి దొరకకుండా ఉంటే చాలా బాగుంటుంది నాన్న. మరేం పర్వాలేదులేరా, అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. అందరూ ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు కూడా వస్తాయి. అది సరే, అమ్ము ఏది కనిపించట్లేదు? అమ్ము లలితతోనే ఉంది నాన్న. నాన్న, ఐ హావ్ టు టేక్ దిస్ కాల్. అభి, నువ్వు త్వరగా ఇంటికొచ్చేస్తే నీకు ఒక శుభవార్త చెప్పాలమ్మా. చూసారా అత్తయ్య గారు, అభి నిజంగానే బయటకు వెళ్ళిందా లేదా అని 100 ప్రశ్నలు వేశారు. ఇప్పుడు చూడండి, బయట లేదు, గదిలోనూ లేదు. అంటే అభి ఎక్కడికో బయటికి వెళ్ళినట్టే కదా. చూడండి, ఇప్పుడు ఫోన్ చేస్తాను, కనీసం ఆ కాల్ కూడా లిఫ్ట్ చేయదు. The subscriber cannot be reached at the moment. చూసారా, కాల్ కలవడం లేదు అత్తయ్య గారు. అంటే ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టినట్టుంది. మనం కాల్ చేసి డిస్టర్బ్ చెయ్యకూడదు కదా. ఫోన్ చేసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతామో అని, ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని చాలా ప్లానింగ్ చేసుకునే స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటుంది. అమ్మా, నాకొక డౌట్. ఏంటే? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు అభి పిన్ని గురించి కావాలనే బ్యాట్ చేసి నాన్నమ్మకి చెప్తున్నావు కదూ. ఏయ్, అభి గురించి నేనెందుకు బ్యాడ్ గా మాట్లాడతానే? అయినా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. అనవసరంగా పెద్దవాళ్ల విషయాల్లో కలెక్ట్ చేసుకుంటావేంటి? అత్తయ్య గారు, ఈ మధ్య నా కూతురు కూడా అభితో స్నేహం చేస్తోంది కదా, అందుకే ఈ అభి నా కూతుర్ని కూడా చెడగొడుతోంది. అమ్మా, అభి పిన్ని నన్నేమీ చెడగొట్టట్లేదు.
నీకంటే మంచిగా మాట్లాడుతుంది, నీకన్నా మంచి మంచి కథలు చెప్తుంది, నాతో హోంవర్క్ కూడా చేయిస్తుంది. వీటిలో ఒక్కటైనా నువ్వు చేస్తావా? అమ్మో, నీకెన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ ముందు ఆ అమ్మ గురించి ఇలా మాట్లాడకూడదు అని. లలిత, చిన్నపిల్లలకి లోపలొకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడడం రాదు. నీ కూతురే నీ దగ్గర ఇలా మాట్లాడుతోంది అంటే నువ్వు నీ కూతురుతో ఎంత గొప్పగా నడుచుకుంటున్నావో అర్థం చేసుకో. అత్తయ్య గారు, ఇది ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. దీని గురించి వదిలేయండి. మనం అనవసరంగా టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఆ అభి మన దగ్గర ఏదో దాస్తుందని నాకు గట్టిగా నమ్మకం అత్తయ్య గారు.